హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు బాగాలేనండి. ఎందుకు బాగాలేను అనుకుంటున్నారా? ఎందుకు బాగాలేను అనుకుంటుంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరూ దయచేసి మరీ చెప్తున్నా, ప్లీజ్ అందరూ దయచేసి ఈ వీడియో అయితే చూడండి. ఎందుకు బాగాలేనా అన్నానా అనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను నేషనల్ డే సందర్భంగా 3 రోజులు బయట వెళ్ళాము. బయట వెళ్ళాక 3 రోజుల తర్వాత అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి వస్తే అందరూ వెళ్ళలేదండి, కొంతమందే వెళ్ళాము. కొంతమంది ఇంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళందరూ మేము ఇంట్లో 3 రోజుల తర్వాత ఇంటికి వస్తే ఇది ఇల్లు అయితే ఇలా చేసి పెట్టింటారని అయితే నేను అనుకోలేదు. అందుకే వచ్చి చూడగానే నాకైతే చాలా ఇది అనిపించింది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నానండి ఇంట్లో పని చేయడానికి. మళ్ళీ నాకైతే వేరే సపోర్ట్ లేరు కాబట్టి ఇంట్లో పని, వంట ప్లస్ ఇంటి క్లీనింగు మొత్తం పని చేసుకుంటూ కూడా మరి మధ్యలో నేను అన్నీ సర్దినేటివన్నీ ఇలా చేసి పెడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇదే పని మనం ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వస్తే ఏదన్నా పని మీద ఇంటికి వెళ్ళింటాము. అప్పుడు ఇంటికి వస్తే ఇలా చేసి పెట్టింటే కనీసం పిల్లలే ఆడుకుంటూ రగ్గులు దిండ్లో పడేసినా కూడా ఇంటికి వస్తాను, ఏందిరా ఇలా చేసి పెట్టారు, ఇది ఇల్లేనా అంటాం. దాన్ని ఇల్లు అనొచ్చండి, కానీ దీన్ని అయితే ఇలా చేసి పెడితే దీన్ని ఇల్లు అని అయితే ఎవరు అనుకోరు. అంత దారుణంగా చూడండి, మీరే చూడండి ఎలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే వస్తానే ఇక్కడ ఇంకా అంతా మొత్తం ఎత్తేసినాను. ఆ తర్వాత వీడియో తీయాలనిపించింది, మొత్తం అంతా ఎత్తేసి పడేసాను. చెత్త అంతా ఉన్నది, ఎత్తి పడేసి వీడియో తీశాను. కానీ మరి ఇంత దారుణంగా ఎక్కడ నీట్గా పెట్టి వెళ్ళాను ఫ్రెండ్స్. నేను అన్నీ సర్ది మడతలేసి చాలా నీట్గా అయితే చేసి వెళ్ళాను. చూడండి ఆ రూమ్ లోపల ఫస్ట్ ఇది చూడండి, తర్వాత రూమ్ చూపిస్తాను. ఇవన్నీ బట్టలు అయితే ఏం చేసేటిలేండి, ఇవి వదిలేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇవన్నీ ఏం లేవు ఫ్రెండ్స్, అన్నీ మట్టంగా అక్కడ కనపడే రూమ్లో అయితే మట్టంగా సర్దిన్నాను. ఈ రూమ్లో కాదు, ఫస్ట్ ఈ రూమ్ చూడండి. ఇక్కడ మట్టంగా ఏవి ఒక్కచోట ఒక్కొక్క పరుపులు, బట్టలు, ఇంకా దిండ్లు, ఇంకా రగ్గులు అన్నీ మట్టంగా సర్దాను. చూడండి ఎలా పీకేశారో మీరే చూడండి, ఎంత దారుణంగా పీకేసి. నచ్చినట్టు ఏదో ఒక వస్తువు కనపడకపోయినా వాళ్ళు ఇలాగే పీకేస్తారండి. కానీ కోవిడ్కి వచ్చాక చాలా ఓపిక ఉండాలంటారు. మరి ఇంత దారుణంగా చేసి పెడితే ఎంత ఓపికని, ఎవరికైనా ఎంత ఓపికని ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా అన్నీ ఆ సూట్ కేసులో ఉన్నవి కూడా మట్టంగా పీక్ పడేసారు. నీట్గా పెట్టినవి ఏం కనపడలేదో తెలియదు, కానీ ఏం వెతికారో చూడండి, ఎలా పీకేశారో చూడండి, ఎంత దారుణంగా పీకేశారో చూడండి. చూడగానే నిజంగా చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. ఎందుక ఇంత ఇది అనిపించింది. కానీ మన పరిస్థితులు తప్పక వచ్చాము, కానీ చేయాలకు తప్పదు. రూమ్లో చూడండి, అవన్నీ ఆ కబోర్డ్లో సర్దాను ఫ్రెండ్స్. నీట్గా కబోర్డ్లో అయితే సర్దిన్నాను. మొత్తం అయితే పీకేసి బట్టలన్నీ పైన పడేశారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ మడతలేసి అన్నీ సర్దుకోవాలి. నీట్గా సర్దిన బట్టలన్నీ కూడా అలా పీకి పడేస్తే ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా? మరి ఇంత దారుణంగా చూశారు కదా ఫ్రెండ్స్, ఇల్లు అంతా అయితే ఇలా పీకి పందిరేసేశారు. మరి ఏం తారాడారో నాకు తెలియదు, కానీ ఏం వెతికారో, ఏం కనపడలేదని వెతికారో, ఏం దానికి ఇలా పీకేశారో నాకైతే తెలియదు. కానీ ఇంటికి వచ్చి చూస్తే ఇలా పీకి పడేశారు ఫ్రెండ్స్. ఆడికి నేను ఇద్దరిని అడిగాను, ఏం తారాడారు, ఏం వెతికారు, ఎందుకు ఇలా పీకి పడేశారు అంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పారు. కానీ మనమైతే ఏమీ మాట్లాడలేము ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన ఇల్లు కాదు, మన దేశం కాదు, మన ఇంట్లో మన మనుషులు కాదు. మనం ఒకరి దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా తప్పదు. ఇప్పుడు నేను ఇవన్నీ సర్దాలా, ఎప్పుడు సర్దాలా,
ఎప్పుడు ఏది ఎక్కడ పెట్టాలా అనేది మైండ్ పని చేయనంతగా పీకి పడేశారు. తప్పదు ఫ్రెండ్స్, ఈ కువైట్కి వస్తే ఇలాంటి పరిస్థితులు తప్పవు. కానీ ఎలా ఉన్నా కూడా అది 3 రోజులంతా అక్కడ వెళ్ళి నిద్ర లేకుండా అన్నం లేకుండా టయానికి అసలు మాకు అక్కడైతే పడుకోవడానికి కూడా రూమ్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఒక ఖైమా లాంటిది టెంట్ ఇచ్చారు. దాంట్లో అయితే చలి బీభత్సంగా చంపేసింది చలి. ఇంకొచ్చామా, ఆరోగ్యాలు బాగా అలసిపోయాను. అక్కడగా అలసిపోయామా, ఇక్కడికి వచ్చే లోపల ఇలా చేసి పెట్టారు. ఇలా ఉంటే ఎవరికైతే మనసు బాగుంటుంది చెప్పండి. అందుకే చెప్పాను నేనైతే ఈరోజు బాగాలేను అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూడండి. చాలామంది చూస్తున్నారు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.